నుండి మీకు ఏమి చేయమని మీరు కోరుకుంటూ అలాగే మీరు వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రము ప్రభుత్వ ఉద్దేశం ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. తలవంచండి. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవ, ఇదే బట్టి స్తుతిస్తున్నాను నాయన. నీ ఆత్మ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఆత్మ లేని వాడు నా వాడు కాదని నీ వాక్యం సరిస్తుంది. ఈ వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది. ఈ వాక్యం మమ్మల్ని దిద్దుతుంది. ఈ వాక్యం మమ్మల్ని స్వస్థపరుస్తుంది, పవిత్రులుగా మారుస్తుంది ఆయన. కనుక నీ వాక్యము మీరే మాట్లాడి మా హృదయాన్ని కదిలింపచేసి మమ్మల్ని సరిచేసి సహాయం చేయాలి. మమ్మల్ని దిద్దమని మా హృదయాలు అందరి హృదయాలు తెరవబడటానికి నీ కృప చూపించాలి. నా నోట నీ మాటల గురించి మీరే పలకమని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యము చాలా సార్లు మనం అడుగుడి మీకు ఇవ్వబడును. అడగడం ఎవరిని అడగాలి? దేవుణ్ణి. అడుగుడి. మనుషులు కంటికి కనబడతారు, దేవుడు కంటికి కనబడడు. కనబడని దేవుడు ఉన్న దేవుడు, కనబడే ఈ ఫోన్ ఎవరు మాట్లాడుతున్నారు? ఒకళ్ళు ఎవరిని వస్తున్నారు. కనబడే మానవుడు, కనబడని దేవుడు. కానీ ఏదైనా అవసరం వస్తే భౌతికంగా ఏదన్నా మనకు కావాలంటే మనుషులు యొక్క సహాయం. కానీ దేవుని యొక్క సహాయం మనకు కావాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగల దేవుడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట, అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుడి మీకు ఇవ్వబడు. ఏం అడగాలి మనం దేవుని? మనం భౌతికంగా ఉన్నాం, మనకు వచ్చే ఆలోచనలన్నీ కూడా మనము భౌతికంగా మనకున్నటువంటి సమస్యలు పోవడానికి, కష్టాలు పోవడానికి, కరువులు పోవడానికి, ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి ఎదగడానికి మనము ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుడు శరీరంలో ఉన్న మనల్ని దరిద్రులుగా ఉంచాలని దేవుడి ఉద్దేశం కాదు. మనం గొప్పవారుగానే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఎలా ఉండాలి? దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. దేవుని లక్షణాలు, వాటిని అడగమని. కనుక మనం వాటిని అడిగే విధానంలో మనం ఎలా అడగాలి? మీరు అడుగుతారు కానీ మీరు భోగేక్షణ నిమిత్తము అడుగుతారు కనుక అవి మీకు అనుగ్రహింపబడవు అని దేవుని వాక్యం ఉంది. యాకోబు పత్రికలో ఆ మాట మనకు దొరుకుతుంది. చదువు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగు కనుక మీకేమీ దొరకటలేదు. కనుక మనం అడగవలసింది ఏంటి? మన భోగేచ్ఛల నిమిత్తము అంటే మనం భౌతికంగా ఉన్నప్పుడు ఈ భౌతిక శరీరానికి కావలసినటువంటి వాటి విషయంలో మనము అడుగుతున్నాం.
ప్రభుని అడుగుడి మీకు ఇవ్వబడుతుంది కదా ప్రభా, మీరు చెప్పారు కదా, మేము అడుగుతున్నాము, మీరు మాకు. మరి దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించడయు. చూడండి, దీన మనస్సు కలిగి ఉంటాయి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయంగా నడుచుకుంటాయి, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా, ఇంతే కదా, ఎంతంటే ఇంతే కదా నీ దేవుడు నిన్ను అంటే దేవుడు అడుగుతున్నాడు. మానవుడు దేవుడిని అడుగుతున్నాడు, దేవుడు మానవుడిని అడుగుతున్నాడు. కనుక ఇప్పుడు మానవుడు దేవుడిని అడిగితే దేవుడు ఇవ్వలేదు అనుకోండి, మానవుడు ఇక దేవుడు నువ్వు నా దేవుడు కాదు రేపు అనుకుందామా? నీకు దేవుడు కాకపోయినా కానీ ఆయన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, ఆయన సృష్టికర్త అయిన దేవుడే. నేను ఇందులో బైబిల్లో ఒక రెఫరెన్స్ కావాలనుకున్నాను. బైబిల్లో ఉంది కానీ నేను ఎంత ఎదిగినా దొరకట్లేదు. ఉంది బైబిల్లో లేదా లేకపోతే నేను వెతకలేకపోతున్నానా? నేను వెతకలేకపోతున్నాను. వెతికితే దొరుకుతుంది కంపల్సరిగా. తెలియక ఏం చేస్తున్నానంటే ఎవరినో గీతానో రమణానో లేకపోతే స్వరూపానో ఎవరినో అమ్మ ఫలానా రెఫరెన్స్ ఎక్కడ అని అడిగి తెలుసుకున్నాం. వెతికితే దొరకలేదనుకోండి, విసుగుపోయి ఇక నేను దొరకలేదని బైబిల్ పక్కన పెట్టేస్తే ఉంది కదా. కానీ వెతకటంలో కూడా జాగ్రత్తగా వెతికినేడలా అని ఉంది. ఇక్కడ మనుషుడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. కనుక ఆ ఉత్తమమైన దాన్ని మనం అందుకోవడానికే దేవుని సన్నిధికి వస్తున్నాం. అది తర్వాతది భౌతికమైనది, అది సెకండరీ. అది దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కనుక ఆ ఉత్తమమైనది మనం పొందుకోవాలి. న్యాయముగా నడుచుకున్నట మానవుడికి చేత కాదు. న్యాయముగా నడుచుకున్నట మానవుడికి చేత కాదు. కనికరమును ప్రేమించుట చేత కాదు. దీన మనస్సు కలిగి ఉన్నట చేత కాదు. కానీ ప్రభు అంటున్నారు, ఇదే కదా నేను ఇదే కదా నిన్ను అడుగుతున్నాను. కనుక వీటిని మనం పొందుకోవడానికి మనము దేవుని సన్నిధిలో అడగాలి. అంటే నీలో న్యాయం లేనప్పుడు, అన్యాయం అనేది నీకు కనబడుతున్నప్పుడు, అన్యాయము నాలో ఉన్నది నేను చిన్న సాక్షి ఉన్నాను. ఇది నేను క్రమం అనుకున్నాను, న్యాయం అనుకున్నాను అంతే. కానీ నేను ఇంకా గ్రాడ్యువల్ గా ముందుకు వెళ్తున్నప్పుడు నాకు అర్థమైంది ఇది కాదు. ఏంటంటే ఆచారం. ఏంటది? ఆచారం, లోకాచారం, ఇతరుల ఆచారం, పారంపర్య ఆచారాలు. ఈ ఆచారాలన్నీ కూడా అది మనుషుల వల్ల పుట్టినవి, అది దేవుని వల్ల కలిగినవి కాదు. కానీ ఆ ఆచారాలు ఏం చేయాలనుకుంటా, అది పెద్దలు చెప్పే ఆచారాలు చేయాలి చేయాలి చేయాలి. మరి అది కోటల లోకంలో ఆచారాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? పాతుకుపోయి ఉన్నాయి. ఏమైపోయి ఉన్నాయండి? పాతుకుపోయి ఉన్నాయి. వాటిని పెళ్లిగించాలి, వేళ్లతో సహా పెళ్లిగించాలి. వాటిని ఏం చేయాలి? వేళ్లతో సహా పెళ్లిగించాలి. భక్తి యొక్క విలువలను తెలుసుకుంటూ లోతుకు వెళ్తున్నప్పుడు ఆ వేళ్ళు వాటి వాసన కూడా లేకుండా చేయగలిగే ఆ స్థితికి. అందుకనే దేవుని వాక్యం ఏంటంటే సత్యము దూరంగానే ఉన్నది. సత్యం ఎక్కడుందండి? దూరముగా ఉన్నది.
లోతుగా ఉన్నది. లోతుగా నీ హృదయాన్ని నువ్వు తవ్వుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఏముంది? నీ దృష్టికి నీవు మంచిదే, నువ్వు చేస్తున్నది నీ దృష్టికి నీకు అనుకూలమే. కానీ అది లోతుగా తవ్వుతున్నప్పుడు నీ బలహీనత ఏమిటో నీకు అవగాహన అవుతుంది. దాన్ని మనం ఎప్పుడైతే తీసేసుకుంటా ఉంటామో అప్పుడు దేవునికి దగ్గర అవుతాము, లోకానికి దూరం అవుతా ఉంటాం. లోకానికి దూరం అయిపోతే లోకం నీకు కనబడదు. విమానం ఇటు వెళ్తా ఉంటుంది. చూశారు కదండి ఎప్పుడన్నా విమానం ఇటు వెళ్తా ఉంటది కదా. అదే నైట్ టైం అయితే లైట్లు అవి ఫ్లికరింగ్ కనపడతా ఉంటుంది. అది కొంత దూరం వెళ్ళేదాకా చూస్తున్నాం అనుకోండి, మరి కొంత దూరం వెళ్ళేదాకా చూస్తున్నాం అనుకోండి, కనబడతానే ఉంటుంది. మళ్ళా దూరం ఏమైపోద్ది? ఈ కనబడదు. కామానికి నీవు దూరమయ్యే కొలది, లోకానికి నీవు దూరమయ్యే కొలది అది నీకు కనబడదు. నువ్వు చూడాలన్నా కనపడుతుంది. ఇంకా చూడాలి దాని వైపు మనసు పెట్టినా కానీ అది నీ దగ్గరికి కనపడదు. కనుక దేవుడు అడుగుతున్నది మనల్ని ఆయన యొక్క చిత్తంలోనికి చేర్చుకోవడానికి, ఆయన పరిశుద్ధతలోనికి చేర్చుకోవడానికి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కనుక వాటిని మనము చేయవలసిన వారంగా ఉన్నాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటివి ఏంటి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు మర్చిపోయారు. న్యాయమును, కనికరమును, విశ్వాసాన్ని మీరు మర్చిపోయారు. కానీ ఏం చేస్తున్నారు? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను ఏమిస్తున్నారు? పదవంతు ఇస్తున్నారు. ఇచ్చాములే అనుకుంటున్నారు, చేసాములే అనుకుంటున్నారు, భక్తి చేస్తున్నాములే అనుకుంటున్నారు. కుటుంబంలో ఇచ్చాములే అనుకుంటున్నాం, చేసాములే అనుకుంటున్నాం. కానీ మీరు పుదీనాలను, జీలకర్రలను, సోపులను 10వ భాగాన్ని ఇచ్చి న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టిద్దరే. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని దేవుని వాక్యం ఉన్నది. కనుక ప్రియులారా, మన జీవితంలో మరి ఇవన్నీ మనం చేస్తే మనకి లాభం ఏంటి? మనకు లాభం ఏంటండి? ఇవన్నీ చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, మనకి ఏం లాభం? నీకు హృదయానందము, శరీరానందం ఉన్నది, హృదయానందం ఉన్నది. శరీరానందాన్ని అనుభవిస్తున్నాం, కానీ హృదయానందాన్ని అనుభవిస్తున్నామా? హృదయంలో ఆనందము అనుభవించే అనుభవం మనం కలిగిన వాళ్ళగా ఉండాలి. ఇవన్నీ చేయటం, దేవుడి వాక్యాన్ని వింటున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, ఎంత వ్యర్థమే. మరి ఇక్కడ జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఏమన్నాడంటే, తన మనస్సంతా నిలిపి లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా తన దృష్టికి ఇంపైనవన్నీ చేసి ఆయన తన హృదయాన్ని సంతోషపరచడానికి ప్రయత్నం చేశాడు. అన్ని చేసి ఇవన్నీ వ్యర్థమే అన్నాడు. ఇవన్నీ వ్యర్థం అన్నాడు. తనకు కలిగిన దాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానం బట్టి ఐశ్వర్యాన్ని కూడా దేవుడిచ్చాడు. ఆ ఐశ్వర్యము, జ్ఞానమును బట్టి ఎన్ని చేస్తే అన్ని వ్యర్థము అని అన్నాడు. కనుక ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి? ఇవి వ్యర్థమే, నేను ఎంత అనుభవించాను. ఆయన అనుభవంలో మనకి ఏర్పడిందండి. మన అనుభవం అంత అనుభవం రాశాడు, అదంతా వ్యర్థమని అన్నాడు. కానీ ఒకటే అన్నాడు లాస్ట్కి, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను.
మానవ కోటికి ఇది అని దేవుడు ఇచ్చినటువంటి సొలొమోను రాజు సైతం కూడా ఆయన తట్టు చూడండి అయినా లోకం తట్టు చూడవద్దు. కనుక మనం ఆయన తట్టు చూడాలి. వారు ఆయన తట్టు చూసినప్పుడు వారికి ఏమి కలిగాను? వెలుగు కలిగాను. కనుక ఆ దేవుడు వెలుగై ఉన్నాడు కనుక నీవు వెలుగు తట్టు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. నీవు వెలుగు సంబంధి అవుతాం. మనం లోకం తట్టు చూస్తే లోకం తట్టు చూసి మనం కోరుకునేదంతా అంతా ఏంటంటే లోకంలో నేను వర్ధిల్లాలి ప్రభువా అని ఆయన తట్టు చూస్తున్నాం. లోకంలో ఉండి లోకం తట్టు చూస్తూ లోకాన్ని మెయిన్ చేసుకుని తర్వాత మనం ఎవరు అడుగుతున్నాం? ఈ లోకంలో నన్ను వర్ధిల్లాలని ఆయన్ని అడుగుతున్నాం. వర్ధిల్ల చేయమని. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. చూడండి, మలాకీలో గ్రంథంలో రాయబడిన మాటలు కొన్ని మాటలు చదువుకుందాం. మలాకీ 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను కైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరగడం వలన ప్రయోజనమేమియు? గర్విష్ఠులు ధనులవుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సేవ చేయక, దేవుని వాక్యం వినట, దేవుని ఆజ్ఞలు కైకొనట, దేవుని ప్రకారంగా చెప్పిన ప్రకారంగా జీవించుట ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏముంది? మనం దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా అవుట వ్యర్థమే. యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురని వాళ్ళు ఎలా ఉన్నారండి? దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళు ఏమైపోతున్నారు? వర్ధిల్లుతున్నారు. గర్విష్ఠులు ఏమైపోతున్నారు? వర్ధిల్లిపోతున్నారు. దేవాని దుఃఖాక్రాంతులు అయిపోయి చేసిన పాపాలను బట్టి ఏడుస్తున్నటువంటి వారి పరిస్థితి ఏమైంది? ఏమీ కాదు అని ఇక్కడ రాయబడి ఉంది. అని ఇక్కడ చూడండి, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురని వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొంచున్నారు. మీరు చెప్పుకొంచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఏమనుకున్నారండి? ఏమనుకున్నారు? అయ్యో మా ప్రయాస అంతా వ్యర్థమే, మేమెంత ఏడ్చినా వ్యర్థమే, మాకేమన్నా దొరుకుతున్నా, ఏమన్నా చేస్తున్నారు, ఏ మనిషి అన్నా మారుతున్నాడా? ఏమండి? ఎంత ఏడ్చినా మారట్లా. ఇదంతా మా ఏడుపులు వ్యర్థమే, మా ప్రయాసలు వ్యర్థమే, మా నీతి వ్యర్థమే, మమ్మల్ని మేము తగ్గించుకోవడం వ్యర్థమే. అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే అనుకుంటున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. అండి, ఇక్కడ నీకు వర్ధులు లేకపోయినా కానీ, ఇక్కడ ఏమీ లేకపోయినా కానీ నీ కన్నీరు, అందుకని దుఃఖపడు వారు ధన్యులు, వారు ఉదాసపడుదురు అని దేవుని వాక్యం. నీ కన్నీరు వ్యర్థం కాదండి. నువ్వు ప్రతిమలాడుకుంటే వ్యర్థము కాదు. నీ ప్రార్థన వ్యర్థము కాదు. నీ నీతి వ్యర్థము కాదు. నీ తగ్గింపు జీవితం వ్యర్థం కాదు. నువ్వు మణిగి ఉండుట వ్యర్థము కాదు. అది మనం గుర్తించాలి, బలం తెచ్చుకోవాలి. ఈ మాటలను బట్టి మనం ఇక్కడ ఏంటంటే మరి యెహోవా నామమందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను.
నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయుందురు. ఎవరండి? ఎవరు నియమింపబడిన దినము? దేవుడు ఒక దినాన్ని నియమింపబోతున్నాడు. ఆ దినము ఈ దినము లాంటివి కాదు. ఆ గ్రంథములో నీ పేరు లిఖించబడి ఉన్నది. అది మనం గుర్తు పెట్టుకోవాల్సింది. ఈ లోకంలో ఒకవేళ నీవు ద్వేషించబడినా, దూషించబడినా, అవమానపరచబడినా, నిందించబడినా, బంధించబడినా, ఏది జరిగినా కానీ వాటిలో ఆనందించగలిగే అనుభవం తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి నీకు వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటే, అక్కడ నేను నియమింపబో జనము రాగా వారు నా సంపాద్యమయ్యుందురు. దేవుని మాట. ఇప్పుడు మనం ఎవరి మాట? కష్టాలు వస్తాయి, మనకి సమస్యలు వస్తాయి, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయి సాధారణ వాడిలో పడిపోయి, వాడి గుచ్చుల్లో పడిపోయి, వాడి బంధకాల్లో పడిపోయి నాశనానికి, నష్టానికి గురి కాకూడదు. సమస్యలు రాని మానవుడు ఉండడు. ప్రతి మనిషికి ఏమొస్తుందండి? భక్తి చేసేవాడు. భక్తి చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ అప్పుడు ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని దేవుని వాక్యం ఉన్నది. చూడండి అక్కడ ఏమంటున్నారంటే, మరలా తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు తండ్రి ఎక్కడండి కనికరం? ఏమంటున్నాడు? నరకంలో యాతన పడుతున్నటువంటి తాను ఏమంటున్నాడు? తండ్రి కనికరించు అంటున్నాడు. అంటే ఇక ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ తండ్రి ఏమంటున్నాడంటే, తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు నీతి గల వారెవరు, దుర్మార్గులు ఎవరు, దేవుని సేవించు వారెవరు, ఆయనని సేవించని వారెవరు మీరు తిరిగి కలుగుతారు. ప్రతిఫలం ఇప్పుడు దాగి ఉందా? ఏమండి? దాగి ఉంది. దేవుడు మనకి దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి వారికి ఆయన అనుగ్రహించేది కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు అని రాయబడినది. కనుక ప్రియులరా, మనం ఎక్కడ ఉన్నాం? కనుక అయితే ప్రభు చెప్పిన మాట ఇంకోటి ఉంది, ఇహమందును పరమందును కూడా. ఇహమందును పరమందును కూడా. అందుకనే నీవు ఏం కావాలో, ఏం తినాలో మరి మాధవి చెప్పింది. ఇప్పుడు ఎప్పుడైనా మరి నాకు గుర్తులేదు, విస్కిల్గా ఎప్పుడైనా నేను చెప్పినట్టుగా అంత మీరు ఏంటి న్యాయంగా నీతిగా నడుచుకోండి అని చెప్పటమే అన్నాను, కానీ వీటి గురించి ప్రార్థన చేయడం కూడా నేను వినలేదు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? నాకెందుకో ఇక్కడ కూర్చుంటే ఏమనిపించిందో, వీళ్ళిద్దరి చేత ఏదైనా చెప్పిస్తే బాగుంది అనుకున్నాను. కానీ మా బాబు కంటే మా కోళ్ళే ధైర్యవంతురాలని నేను ఏం చేశానంటే, ఎవరైనా చెప్పండి అమ్మా. కానీ చెప్పారు కదా, పర్స్ ఎవరితో దొరికింది, నేను ప్రార్థన నాకు కావాల్సిన మనీ అంతేముంది దాంట్లో, ఎప్పుడే పంపించాడు అని అనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు కదా, దేవుడే పంపించాడు కదా. ఆ ఖర్చు పెట్టడానికి ఆ మనస్సు, కష్టంలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, ఆపదలో కష్టంలో ఉన్నప్పుడు ఆ డబ్బుని ఉపయోగించడానికి ఎవరో పోగొట్టుకున్నారు. వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాలనే నీతి ఎంత చెప్పండి.
నేను కూడా చెప్పాను మీకు ఒకసారి, ఎంత కట్ట 500 రూపాయల కట్ట అక్కడ పెట్టి ఉంటే చేతిలోకి వచ్చింది, ఇంత మంచి సెల్ చేతిలోకి వచ్చింది, కానీ అది మనదిగా వారికి హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి హృదయానందము, అది మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మన శరీరానందం. అవునా కదండి? ఏ ఆనందం అది మళ్ళీ ఏం పేరు పెడతాం మనం? దేవుడు ఇచ్చాడు అనే పేరు పెడతాం. ఇప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తున్నటువంటి దేవుని వాక్యానికి మనం దాసులు కావాల్సిన వారు. పాపము చేయవాడు పాపములకు దాసుడు, లోకంలో జీవించేవాడు లోకానికి దాసుడు. లోకం నుంచి ప్రత్యేకించబడకపోతే నువ్వు ఎలా ఉంటావు? లోకంలోనే కలిసిపోతావు. లోకం నుంచి నేను వేరు చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దుర్మార్గులు ఎవరో, ఆయన సేవించేవాడు ఎవరో, ఆయన సేవించిన వాడు ఎవరు, నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరు, అప్పుడు తెలుస్తుందంట. ఎప్పుడు? కనుక పిల్లరా, మనం భక్తి చేయాలంటే ఈ శక్తి చాలదు. ధర్మశాస్త్రపు శక్తి మానవుడికి చాలలేదు. కనుక దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన ఏంటంటే విశ్వాసం అనేది మన ముందు పెట్టి, విశ్వాసం ద్వారా నీవు మేలు పొందడానికి, పాపాన్ని జయించడానికి దేవుడు నీకు శక్తి వేస్తున్నాడు. అంటే విశ్వాసంతో మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారంగా ఉన్నాం. కనుక ఇక్కడ బ్రతిమలాడు కోరుట, మనము బ్రతిమలు. ఏడు గ్రంథంలో ఒక మాట చూద్దామండి. ఏడు గ్రంథంలో 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని ప్రతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రులపై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. చూడండి ఎలా ఉండాలంట? నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఏమండి? ఎలాగ వెతుకుతాం? సంపూర్ణంగా దేవుడు కావాలనుకున్నాం. ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళటం కాదండి. ప్రార్థనకు వచ్చి వెళ్ళినంత మాత్రాన అటెండెన్స్ చేసుకుని వెళ్తున్నాం. కానీ నిన్ను పట్టినటువంటి ఆ బలహీనమైనటువంటి ఆ దురాత్మ నీరు నుంచి వెళ్ళిపోవాలంటే జాగ్రత్తగా దేవుని నేను వెతకాలి. నిన్ను పట్టిందేదో అది నీకు సంతోషాన్ని, భౌతిక సంతోషాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నావు, కానీ అది నేను నష్టం చేస్తుంది. కానీ దానిని విడగొట్టుకోవాలనుకుంటే దేవుని సన్నిధిలో నీవు జాగ్రత్తగా వెతకాలి. అడగాలి, దేవుని అడగాలి, బ్రతిమలాడుకోవాలి. ఇక్కడేమన్నారు? బ్రతిమలాడుకుని ఎడల సర్వశక్తుడకు దేవుని బ్రతిమలాడుకుని ఎడల అడుగుము నీకు ఇవ్వబడుతుంది. బ్రతిమలాడుకుని ఎడల దేవుడు ఏం చేస్తాడు? నీవు పవిత్రుడు అవుతావు. ఏమవుతావు? పవిత్రుడు అవుతావు. అపవిత్రుడు పవిత్రుడు అవుతున్నాడు, అపరిశుద్ధుడు పరిశుద్ధుడు అవుతున్నాడు, చీకటిలో ఉన్నవాడు వెలుగులోనికి వస్తున్నాడు. కనుక నీవు జాగ్రత్తగా వెతకాలి, ప్రభుని అడగాలి, దేవుని అడగాలి. లోతులోనికి దేవుడు నాకు తీసుకున్నాడు. ఆ చేతైన వేరు ఏముందో ఏది వ్యతిరేకమైంది నాలో ఉందో అని చెప్పేసి నీవు దానిని దేవుని సన్నిధిలో నీవు దాన్ని తీసివేసుకోవడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. కనుక ఇక్కడ ఈ పవిత్రుడై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నిశ్చయముగా ఆయన నీ యందు
మనకేమొస్తుందంటే ఒకరిని బట్టి ఒకరు నువ్వే 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 అన్నా మనం చెప్పుకున్నాం. నీ దీపం వెలుగుతుంది, మరొక దీపం ఆరిపోయింది. ఆరిపోయిన దీపాన్ని వెలిగించగలదా? వెలుగుతున్న దీపం దగ్గరికి వెళితే వెలిగించబడతావు. రెండు ఆరిపోయిన దీపాలు కలిస్తే ఏముంటుందండి? అక్కడ వెలుగులేదు, అక్కడ వెలిగించబడు. కనుక నీవు ఒకరు బుద్ధి చెప్పుకోండి అని చెప్పుకున్నాను నిన్న మేము వాక్యం. అంటే ఒకరు వెలిగించుకోండి, ఒకరు ప్రార్థన చేసుకోండి అని బలహీనమైన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ దీపాన్ని కూడా ఆర్పివేసుకుంటే, నీకున్నది కూడా ఆర్పివేసుకుంటే కనుక వెలిగించబడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వెలుగు, అందుకని దేవుడు వెలుగై ఉన్నాడు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగైనటువంటి దేవుడి దగ్గర నీవు వెలిగించబడినట్లయితే నీవు కూడా వెలుగై ఉన్నావు. కనుక ఇక్కడ సర్వశక్తులకు దేవుని ప్రతిభాలు కొని నెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నీ చిన్నగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలంలో నీ నీతికి తగినట్టు. అక్కడ ఏమొచ్చిందండి? అక్కడ ఏమొచ్చింది? నీతి వచ్చింది, యథార్థత వచ్చింది. ఏం పోయింది? అపవిత్రమైంది పోయింది. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధల్లా చేయదు. కనుక మన జీవితంలో వర్ధల్లా చేసే దేవుని దగ్గర మనము బ్రతిమలాడుకోగలిగినట్లయితే ఆయన నేను విడిచిపోరు. నిన్న మేము విజయవాడ వెళ్ళి నా సాక్ష్యాన్ని కంపేర్ చేస్తూ వాక్యాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు, మంచి పెద్ద ఉద్యోగస్తులు ఈ వాక్యాన్ని తీసి నా జీవితాన్ని కంపేర్ చేస్తూ చెబుతున్నప్పుడు ఏమన్నారంటే కరెక్ట్, నేను కూడా మరలా నేను ఈ వాక్యాన్ని చదివి తెలుసుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయం చేయడం అసంభవము. సర్వశక్తుడు నీకు అన్యాయం చేయడు, నీకు న్యాయమే చేస్తున్నాడు అన్న సంగతిని మనం గుర్తిరగాలి. ఏమంటే వాక్యాన్ని బాగా చదివి అర్థం చేసుకోగలిగితే అప్పుడు దేవుడు నాకు న్యాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మేలు చేశారు చూడండి అని చెప్తున్నప్పుడు మరి మాకు ఇంత దానం ఉంది, ఇంత ఖర్చు పెడుతున్నామే, ఇంత చేస్తున్నామే దేవుని కోసం, ఇంత చేస్తున్నామే, ఎందుకు మాకు ఇన్ని సంవత్సరాల గొడపోత? ఎంతండి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను ప్రేమించలేదనుకోండి, నేను విడిచిపెట్టేస్తాను. ప్రేమించాలనుకుంటే నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తాను. తెలుగు బ్రతిమలాడుకునే అనుభవానికి మనం రావాలి. యాకోబు తండ్రి దగ్గర మోసం చేసి ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అన్న దగ్గర మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? మామ దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్ళి 14 సంవత్సరాలు భార్యల నిమిత్తం, తర్వాత 7 సంవత్సరాలు ఆస్తి కొరకు జీతగాడిగా ఉన్నాడు. అంటే 21 సంవత్సరం మామ దగ్గర ఉండి ఏం చేశాడు? అక్కడ కూడా ఏం చేశాడు? గొర్రెల దగ్గర ఆ మచ్చలు సారం కలిగినటువంటి వాటిని ఈనేటట్లుగా దాన్ని కూడా ఉపయోగించి మందను ఎక్కువగా పెంచాడు. తీసుకుని వచ్చేటప్పుడు ఎందుకు వచ్చిన ఆలోచన ఆయనకి? ఎందుకు వచ్చిన ఆలోచన? అన్న చంపేస్తాడేమో
అన్న చంపేస్తాడేమో, నాకున్నదంతా తన వశపరుచుకుంటాడేమో అనుకొని ఆ యబ్బోకు రేవు దగ్గర కూర్చొని ఏం చేశాడంటే బ్రతిమలాడుకుంటున్నాడు. ఎవరిని బ్రతిమాలుతున్నాడు? దేవుని బ్రతిమాలెను అని వ్రాయబడింది. ప్రియురా, మన జీవితంలో అంటే 21 సంవత్సరము అంతకుముందు కూడా తను ఉన్నటువంటి ఆ స్థితి అంతా కూడా ఆ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడండి? అక్కడ అందరిని పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా కూర్చొని నువ్వు ఏనాడైనా నీ స్థితిని కుమ్మరించగలిగిన అనుభవంలోనికి నీవు వచ్చావా? చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవితాన్ని నువ్వు అలాగా కొనసాగింపు చేస్తున్నావు? నీ ఉన్నదంతా వదిలిపెట్టేసేసి ఒంటరిగా భార్యలను వదిలిపెట్టాడు, సంపదను వదిలిపెట్టాడు, దాసదాసీలు వదిలిపెట్టేసాడు, అందరూ వదిలిపెట్టి యెహోవా దేవుని దగ్గర కూర్చొని రాత్రి సమయంలో ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు. ఏమొచ్చిందండి? బ్రతిమలాడితే ఏమొచ్చింది ఆయనకి? ఫలితం వచ్చిందా లేదా? హోషేయ గ్రంథం చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతని దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బ్రతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. యెహోవా అని, సైన్యములపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. చూడండి అక్కడ ఎలా బతిమాడాడండి. ఇక్కడ కన్నీరు విడిచి అతన్ని బ్రతిమాలెను. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయండి? ఏదైనా వస్తే మా కోసం ప్రార్థన చేయండి అంటారు, కానీ ఇక్కడ ఏం చేశాడు ఈయన? కన్నీరు విడిచి బ్రతిమాలెను. అడిగే విధానంలో కూడా ఎలా అంటారండి మనం? ఏదో కండిషన్ మనం ఏదో దాచిపెట్టేసినట్లు కాదు. నాకు అది ప్రభా, నాకు అది ప్రభా, నాకు అది చేయి ప్రభా, నాకు ఇది చేయి ప్రభా, నాకు అది చేయి ప్రభా, ఇయే కదా మనం చేసే ప్రార్థన లాగా. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. 130 సంవత్సరాలు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. 17 సంవత్సరాలు పొరవడికి దేవుడు అంటే నీ సంవత్సరాలు ఏంటంటే ఏం చెప్తున్నాడు? నేను 147 సంవత్సరాలు బ్రతికాను, కానీ 130 సంవత్సరాలు వ్యర్థంగా బ్రతికాను. 17 సంవత్సరాలు బ్రతికాను. ఇది నా పితరుల లెక్కలో, వారు జీవించిన జీవితంలో ఈ 17 సంవత్సరాల లెక్కలోనికి రాదు. ఎందుకని? అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? అబ్రహాం 175 సంవత్సరాలు బ్రతికారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? ఎన్ని సంవత్సరాలప్పుడు పిలువబడ్డాడు? 75 సంవత్సరాలప్పుడు పిలువబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 170 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు దేవుడిని ఎరిగిన వాడిగా జీవించాడు? 100 సంవత్సరాలు. యాకోబు ఎన్ని సంవత్సరాలు దేవుడిని ఎరిగిన వాడిగా జీవించాడు? చెప్పండి. 17 సంవత్సరాలు. అందుకని అంటాడు, నా పితరుల యొక్క సంఖ్యలో చేర్చబడలేదు. ఎలా అన్నాడు? బ్రతిమలాడాడు. మనము బ్రతిమలాడాలి. దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతిమలాడాలి. రక్షణ, పాప క్షమాపణ నిమిత్తము బ్రతిమలాడాడు. సాగిలపడ్డాడు. దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. సాగిలపడ్డాడు. 7 సార్లు వెళ్ళేటప్పుడు సాగిలపడి బ్రతిమలాడేదని రాయబడింది. ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఏం చేశాడండి? శత్రువులను ఏం చేశాడు? శత్రువుగా లేదా? దేవునికి శత్రువులు మిత్రులుగా చేశారా లేదా? చెప్పండి. నీ భర్త నీకు శత్రువా? నీ భార్య నీకు శత్రువా? నీ పక్కటి వాళ్ళు నీకు శత్రువా? నీ అన్నదమ్ములు నీకు శత్రువులా? నీకు విరోధులా? అయితే అట్టి వారు దేని ద్వారా సాధువయ్యారు? శత్రువులు ఎలాగ గుణపరచబడ్డారు? శత్రువులు మిత్రులుగా ఎలా మారారు?
ప్రార్థనేనా? దేవుని అడగటమేనా? మనం మన భోగేచ్ఛల నిమిత్తం, మనకు కావాల్సిన వాటి నిమిత్తం, శరీరంలో వాటి విషయంలో అవన్నీ కావాలి దేవుడికి ఇస్తారు. కానీ యాకోబు బ్రతిమలాడాడు, ఏడుకున్నాడు. అయితే ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఏసావు 400 మందిని వేసుకొని వస్తున్నాడు. ఎవరిని పట్టుకోవడానికి? యాకోబుని పట్టుకోవడానికి. కానీ వస్తున్నప్పుడు ఏమైపోయాడు? మధ్యలోనే ఏమైపోయింది? ఆ శత్రుత్వము మిత్రుత్వంగా మారిపోయింది. మార్చగల దేవుడు. ఒక గుంపు తీసుకొయ్యా నువ్వు అని అంటున్నాడు. ఒక గుంపు తీసుకుపోయినా నాకు కావాల్సినంత ఉందయ్యా, నాకెందుకని కౌగిలించుకొని బుద్ధి పెట్టుకున్నాడు అక్కడ. కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రార్థన చేస్తే, అడిగితే దేవునికి అసాధ్యమని అడుగుని మీకు ఇవ్వబడు, అడుగుని మీకు ఇవ్వబడు. అక్కడే రాయబడింది, పరిశుద్ధాత్మని ఇస్తాడు. మరి శరీర సంబంధమైనటువంటి నీరుని పిల్లలైనటువంటి వారికి మంచి ఈవులను ఎరిగి ఉండగా, అంటే చేపలు అడిగితే పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా, శరీర సంబంధమైనటువంటి తండ్రులైనటువంటి మీరు మీ పిల్లలను ప్రేమిస్తున్నారు కదా, వారికి కావాల్సినవి చేపల కూర కావాలి, పాములు కూడా పెడతారు. ఏమై ఏమని పెడతాం? చేపల కూరైనా, గుడ్లు కూరైనా, తేళ్లు పట్టుకొచ్చి పాములు పట్టుకొచ్చి ఇస్తామా? ఒకదాన్ని కొట్టి ఇస్తామా? చట్టతరమైనటువంటి వారికి మంచి ఇవ్వాలని ఎరిగి ఉన్నారు కదా మీ పిల్లలకి. పరలోకంలో ఉన్నటువంటి మీ తండ్రి తన అడుగు వారికి పరలోకంలో ఉన్న మీ తండ్రి లోకంలో ఉన్న మీ తండ్రి నీకు ఏం చేస్తున్నాడు? సరే, తినడానికి ఏది కావాలంటే అది ఇస్తున్నాం కదా. యూనిఫారం కావాలంటే యూనిఫారం, షూట్ కావాలంటే షూటు, బట్టలు కావాలంటే బట్టలు, ఏ కావాలంటే పట్టణాలు లేదా నీతి వస్త్రాలు కావాలి ప్రభు అంటే కనుక సమాధానము జోడు కావాలి ప్రభు, రక్షణ అనే వస్త్రము కావాలి ప్రభు, రక్షణ అనే శిరస్నానం కావాలి ప్రభు అని అడిగితే కూడా కావాలి. మనం ఏం కావాలి? మా వ్యాపారం వర్ధిల్లాలి, మా కష్టార్జితం ఇది దేవునికి తెలుసు. కనుక మనం శరీర సంబంధమైనటువంటి మన పిల్లల కొరకు మనం ఏమి ఇవ్వబోతున్నామో అవన్నీ కూడా మనం కరెక్ట్ గా చేస్తున్నాం. అయితే పరలోకంలో ఉన్న తండ్రిని ఏమడగలం మనం? పరిశుద్ధాత్మను అడిగితే నిశ్చయముగా నీకు దయచేయగల. మనం ఏమడగాలి? పరిశుద్ధాత్మని ఏం చేస్తుంది? సర్వసత్యములో నీరు నడిపిస్తుంది. సర్వసత్యము. నీ ప్రేమ అంటనట్టుగా ఉంటుంది. నీ ప్రేమ ఎలా ఉంటుందండి? అంటనట్టుగా ఉంటుంది. అది సంపూర్ణతలోనికి హృదయపూర్వకంగా క్షమించే అనుభవం లేదు, హృదయపూర్వకంగా ప్రేమించే అనుభవం లేదు, హృదయపూర్వకంగా పరిచయం చేసే అనుభవము కనబడినట్టుగా మందిరం ఊడుద్దామా? మందిరం మనుషులు కనబడేటట్టుగా చీకటి పట్టుకోవటం కాదు. దేవుడు చూసేటట్లుగా ఏం పట్టుకోవాలి? చీకటి పట్టుకోవాలి. నిన్న ఒక అమ్మాయి వచ్చింది నిన్న సాయంకాలం వచ్చి, మేము పడుకొని ఉన్నాం, మందిరం తీసింది, మందిరం ఓపెన్ చేసింది, అంత నీళ్లు పోసి కడిగి తుడిచి అన్ని ఫ్యాన్ వేసి ఎవరపా ఏదో చేస్తున్నట్టుగా ఉన్నారని చూసరికి ఎవరు ప్రేరేపించారు? ఉన్నారు మీరు చాలా మంది అలాగా. కనుక అలాగా ప్రేరేపించబడి ఆ పని చేయడానికి, ఆ హృదయపూర్వకంగా ఆ పరిచయం చేయడానికి, హృదయపూర్వకంగా క్షమించడానికి, హృదయపూర్వకంగా ప్రేమించడానికి. మన ప్రేమ అంతా
అంటీ అంటున్నట్టుగా ఏమండి, అంతేనా? ఏమ్మా చెప్పమ్మా, మన ప్రేమ ఎక్కుంది ఎలా ఉంది? అంటీ అంటున్నట్టు కనబడి వెళ్దాములే అన్నట్టుగా. అది కాదు ప్రభు చెప్పింది, నీవు పూర్ణ హృదయంతో పూర్ణ శక్తి ప్రేమించాలి, క్షమించాలి, పరిచర్యలో. అప్పుడు దేవుడు ఈ పేరు ఎక్కడ జీవగ్రంథమందు నీ పేరు రాయబడుతుంది. అదే పిలిపిలి రాసిన పత్రికలో రాయబడుతున్నామా? పరిచారకులైనటువంటి మీ పేరు ఎక్కడ జీవగ్రంథంలో రాయబడతాయి? ఆ పేరు ఎవరు ఎన్నడు చెప్పండి, తీసివేయబడు. కనుక దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ కృప కాలంలో మనం ఏమవ్వాలి? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తగ్గింపు జీవితము ఉన్నవాళ్ళు మాత్రమే హృదయపూర్వకంగా ఆ పనిని చేయగలరు. క్షమించాలన్నా, ప్రేమించాలన్నా, పరిచర్య చేయాలన్నా హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ ఉంటేనే. అందుకని అడుగువానికి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా. అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, మానవుని యొక్క మనసుతో జరిగేది మాత్రము కాదు, అది దేవుని ఆత్మతో. అందుకనే ప్రభు మాట చెప్పారు, ఇది ఒకటి అడిగితే ఒకటి ఇవి. కానీ దేవుడు అడిగితే పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అడుగుడి ఎవడు. ఒక స్నేహితుడికి మరొక స్నేహితుడు వచ్చాడంట. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఏమి లేవయ్యా అంటే ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే నా స్నేహితుడు వచ్చాడు, నా దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర ఏమైనా రొట్టెలు ఉంటే ఇవ్వమని చెప్పేసి తలుపుకొడుతున్నాడు, బతిలాడుతున్నాడు, మాటికి నిద్రపోతున్నాడు. నువ్వు డిస్టర్బ్ చేయలేకపోయా, నా పిల్లలతో పాటు నేను నిద్రపోతున్నాను, డిస్టర్బ్ చేయొద్దంటే మాటి తలుపు కొడుతుంటే అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను సిగ్గుమాని. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఏం మాది? సిగ్గుమాని. మాటికి అడుగుట వలన లేచి అతనికి కావాల్సిందని బతిలాడేది. ఎప్పుడన్నా మీరు మీ స్నేహితులు ఎప్పుడన్నా ఒకసారి అడిగితే ఇవ్వకపోతే ఆ వ్యక్తి మనకి శత్రువు. సిగ్గుమాని సిగ్గులేదురా నీకు అసలు? మా ఇంటికి వస్తా పద్దాకల. కానీ సిగ్గుమాని వెళ్ళడం వల్ల ఏమవుతుందండి? ఏం జరిగిందండి? అడిగినన్ని చెప్పండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు సిగ్గుమాని. నాకు ఉదయం ఒక మాట వచ్చింది, సిగ్గుమాని పని చేయాలనుకున్నాను నేను కూడా. కానీ ఎందుకండి? దేవుని కోసము ఆ ఆత్మని, దేవుని కోసం ఆయన ఆత్మని నిలబెట్టాలి. దేవుడు ప్రేమించిన ఆత్మ లోకంలో కలిసిపోతుంది. ఏం చేయాలి? మాటికి ఎన్నిసార్లు నిద్రపోతున్నాను, నా పిల్లలతోనే ఉన్నా, నిద్రపోతున్నాను, డిస్టర్బ్ చేయొద్దు, ఏమి చేయొద్దు అన్నప్పటికీ నేను కూడా ఏమవుతున్నాడు? మరలేదు అడుగుతుంటే ఏం చేశాడండి? ఆ పోరుకు తట్టుకోలేక, ఏమండి, ఆ పోరుకు తట్టుకోలేక అడగండి మీరు కూడా. మీరేమడుగుతారు? నిద్రపోవాలి, ఇప్పుడు పొద్దునే నిద్ర వస్తుంది అందరు. నాకే చూడండి, మాటికి సిగ్గుమాని అడిగితే చేస్తాడండి దేవుడు? ఆయన లేచి ఇచ్చాడా లేదమ్మా? లేచి ఇచ్చాడు. అలాగే దేవుని దగ్గర నుంచి సంపాదించుకుందాం. అదే విధానంలో ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటమ్మా? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఒక విధవరాలికి ఏం చేయాలనుకుంది? ఈ విధవరాలు నన్ను అంటే
ఆ విధవరాలు న్యాయాధిపతికి దగ్గరికి వెళ్తే న్యాయం చేయకుండా, కానీ తొందరగా వెళ్తుందంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటే డబ్బులు తీసుకునేవాడు కదా. న్యాయస్థులైనటువంటి న్యాయాధిపతి దేవుడు, అన్యాయస్థులైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయమని అడుగుతుంది. నేను దేవునికే భయపడతాను, అన్యాయంతో సంపాదించుకుంటున్నాను కదా, మనుషులనే లక్ష్య పెట్టలేనటువంటి వాడిని నేను. ఈ ఎదురాలేంటి నన్ను ఎంత గోదాడుతుంది, ఎంత బతిలాడుతుంది, ఎంత పట్టుకుంది, ఈ పట్టు పట్టింది అని చెప్పేసి ఏం చేశానండి, ఆమె మాటికి మా ఇంటికే రాకుండానట్లు అది ఆమెకు న్యాయం తీరుస్తానని తనలో న్యాయాధిపతికి ఏం కలిగిందండి, హృదయము కదిలింది. సిగ్గుపడకుండా ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగినందుకు ఆ హృదయం కూడా కదిలింది. కనికరము కలిగినటువంటి దేవుని యొక్క హృదయము కదలదా? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మనబెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? చెప్పండి. న్యాయం తీర్చడా అంటే ఏం న్యాయం కావాలి? నీకు నీ పొరుగువానికి వివాదం తీర్చాలా దేవుడు? ఏంటి నీకేం న్యాయం? నీలో ఉన్నదేంటి? అపవిత్రమైన దాన్ని ఏం చేయాలి? తీసుకో. న్యాయం తీర్చడా? తప్పగా న్యాయం త్వరగా పిల్లగా దేవుని సన్నిధిలో మనం పెడదాం. దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు. నీ భ్రష్టత్వాన్ని, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టడానికి దేవుడు నీకు అనుగ్రహం చేసి కృప కాదు. మాకేం ప్రయోజనం? దేవుని దగ్గరికి వస్తున్నాం, మాకేం ప్రయోజనం అని అనుకోవాలండి. కానీ ఏం దొరుకుతుందంట? ఎప్పుడు కనపడుతుందంట? ఆయన సేవించేవారు ఎవరు, ఆయన ద్వేషించేవారు ఎవరు అని ఎప్పుడు కనపడింది? కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడంటే హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించాడు. ఆయన హృదయం అంతటితో ప్రేమించి, ఆయన శరీరం అంతటితో ప్రేమించి ఏం చేశాడంటే రక్తాన్ని మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా పెట్టి ఆయన రక్తాన్ని సంపూర్ణంగా కాచేసి అంత ప్రేమించాడు. ఇలా కొంచెం అంటించుకుంటే దేవుడు పైకి లేపుతాడు కదా. నేను కొంచెం ఆయన విశ్వాసం ఉంచితే ఆకిందంత విశ్వాసం ఉంటున్నాడు కదా. కొంచెం విశ్వాసం ఉంటే బండలే కదిలిపోతాయి, కొండలే కదిలిపోతాయి, చెట్లే వెలిగించబడతాయి. రైతుంది కదా వాక్యం యొక్క సత్యానికి మనం లోపడదాం. దేవుడు నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఏదైనా శ్రమలో ఉన్నావా, అది దేవుడు నీకు శిక్షణ ఇస్తున్నాడు. ఆ శిక్షణ ద్వారా నేను సరిచేసి నేను బాగు చేసి తన కుమారుడిగా స్వీకరించుకోవాలి. కనుక పిల్లగా అడుగుడి. ఏమనాలి? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు రోజుకి? బిజీ వర్క్ బిజీ, అసలు ఏమి టైమే లేదు, అసలు టైమే లేదు, బిజీ అంత. అవునా కదా? ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో కూడా బిజీ అయినా ఫోన్ బిజీ. ఏం బిజీ? ఇంట్లో ఉంటే ఏం బిజీ అండి? ఫోన్ బిజీ. డ్యూటీకి వెళ్తే డ్యూటీ బిజీ, ఇంట్లో ఉంటే ఫోన్ బిజీ. ఇంకెప్పుడు ప్రార్థనతో దేవుడితో ఎప్పుడు గడుపుతావు? దెయ్యం స్థిర నివాసం చేసుకుంటాం మనం ఎలాలో మన హృదయం. కనుక దాన్ని ఏం చేయాలి? ఎవరు పోగొట్టాలి? ఎవరు పోగొట్టాలండి? యేసు ప్రభు జాలి పెడితేనే ఆ దెయ్యాలన్నీ, ఆ సేన దెయ్యం అంతా వెళ్ళిపోయింది. కనుక ఆయన అడిగి మనం సంపాదించుకొని మనలో ఉన్నటువంటి అపవిత్రమైన అంతా పోగొట్టుకొని పవిత్రమైన జీవితానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకున్నామండి. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ఎవరైనా చిన్న ప్రార్థన, వాక్యాన్ని గ్రహించిన వారు ఎవరైనా చిన్న ప్రార్థన, ఒక 2-3 నిమిషాలు
ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధ